హాయ్ ఎవ్రీవన్! అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. నేనైతే ఇప్పుడు మీకు గోబీ కట్లెట్స్ చేసి చూపిస్తున్నాను. అదేంటి కాలీఫ్లవర్‌తోనా అనుకోకండి. ఏదైనా చేస్తేనే గదా! తింటే గదా! రుచి అనేది తెలుస్తది. ట్రై చేయండి చూద్దాం. ఫస్ట్ కాలీఫ్లవర్‌ని శుభ్రంగా కడిగి పచ్చిదేనండి. వేడి నీళ్ళు వేయక్కర్లేదు, బాయిలు చేయక్కర్లేదు. పచ్చి కాలీఫ్లవర్‌ని జీవరాశులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని మిక్సీ జార్‌లోని ఆ ముక్కలు వేసుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయి, అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ ఫైన్‌గా మిక్సీ చేసుకోండి. అంటే కచ్చపచ్చగా చేసుకున్నా ఓకే. ఓకేనా? ఇలా బౌల్ ఆ మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని అందులోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ శనగపిండి, మళ్ళీ 2 స్పూన్ల వరిపిండి వేసుకొని వీడియోలో చూపించినట్టుగా శుభ్రంగా బాగా కలుపుకోండి. కలుపుకొని బైండింగ్ కోసం వాటర్ చాలకపోతే వేయండి. మాక్సిమం వాటర్ వేయక్కర్లేదు. ఎందుకంటే కాలీఫ్లవర్‌లో మిక్సీ చేసాం కదా! వాటర్ అనేది వస్తుంది. అదే సరిపోయింది. నేనైతే అస్సలు నీరు కూడా వేయలేదు. అలా అంతా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత పున్నమి చంద్రుడు ఎంత రౌండ్‌గా ఉంటదో అంతే రౌండ్‌గా మనం మిశ్రమాన్ని కట్లెట్స్‌గా తయారు చేసి వీడియోలో చూపించినట్టుగా ఒక ప్లేట్‌లో రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ కట్లెట్స్‌ని 2 వైపులా కుక్ చేసుకుంటే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటది. ఇది వేడి వేడిగా తింటేనే బావుంటది. చల్లారిపోయాక కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. మీ పిల్లలకి టమాటా సాస్‌తో సర్వ్ చేయండి. ట్రై చేయండే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ లైక్ చేయండి అందరూ.